మైరా మీడియా వెల్కమ్స్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్. నమస్తే సార్. నమస్తే అండి. సార్, లడ్డు వివాదానికి సంబంధించి సుప్రీంకోర్టులో రేపు 3వ తారీఖు కూడా విచారణ ఉండింది. 3వ తారీఖు వాయిదా పడింది. రేపు ఏం జరుగుతుంది అనేటువంటి ఉత్కంఠ అందరిలో ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న పవన్ కళ్యాణ్ గారు కాలినడకన తిరుమలకు వెళ్ళడం, ఏం చెప్తారు సార్ అసలు ఈ లడ్డు వివాదానికి సంబంధించి జరుగుతున్న పరిస్థితులకు సంబంధించి? సారు, ఒక విషయం నేను చెప్పాలంటానండి. పవన్ కళ్యాణ్ గారు దీక్ష, ఆయన ఒక కన్ఫెక్షన్ స్టేట్మెంట్లో నేను ఆయన ఇచ్చింది ఏంటంటే, ఇది ఒక లడ్డూలది కాదంటే, లడ్డూలది కాదు, మిగిలిన వాటి ఈ 5 సంవత్సరాలది ప్రాయశ్చిత్తం అని ఏదేదో మాట్లాడేస్తున్నారు. నిన్న చెప్పాలంటే దుర్గమ్మ గుడి మెట్లు కడిగినప్పుడు వేసుకోవాల్సిన బట్టలు నిన్న ఆయన పాదయాత్రలు వేసుకోవాల్సిన బట్టలు, గోవిందనామాలు చెప్పుకుని గోవింద స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఏ బట్టలు వేసుకోవాలో అదే ఆ బట్టలు వేసుకుని దుర్గమ్మ గుడి మెట్లు కడిగారు. అంచేత ఈ కాంట్రవర్షియల్, నమ్మకం లేని వ్యక్తులు ఏదో చూడండి బలవంత బ్రాహ్మణత్వం అంటారు, అలా బలవంతంగా మన ఏదో ఉద్ధరించడానికి అన్నట్టుగా చేసే పనులకి ఇదంతా దేవదేవుడు సన్నిధి సార్. మనం కోతి వేషాలు ఏం వేసినా సరే ఆయన ప్రతి దాన్ని చాలా మెటిక్యులస్ గా పరిగణిస్తూ ఉంటాడు. నేను ఒక మాట చెప్తాను, జెరూసలేం వెళ్ళే వాళ్ళు ఎంత నియమనిష్టలు పాటిస్తారు, అయ్యప్ప మాల వేసుకునే వాళ్ళు ఎంత నియమనిష్టలు పాటిస్తారు, మక్కా మదీనా వెళ్ళే వాళ్ళు ఎంత నియమనిష్టలు పాటిస్తారు, ఆ స్వామివారి సన్నిధికి వెళ్ళే వాళ్ళు ఆల్మోస్ట్ అంతే నియమనిష్టలు పాటిస్తూనే ఉంటారు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక పరవశత్వం, తర్వాత తన్మయత్వం, ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్గా పరమాత్మ సన్నిధిలో ఎవడైనా సరే దట్ ఈస్ నథింగ్ బట్ ఏ కన్ఫెక్షన్ అండి. వీళ్ళు కాశీలు గంగలో ములుగుతారు అన్నట్టుగా వైష్ణవులు శైవులు అని ఇద్దరు ఉంటారు. మీకు కావాలంటే వీళ్ళు ప్రజలకు అర్థమయ్యే భాషలో ఉంటే ఆ గవర్నర్ నరసింహన్ గారు ఉండి జ్ఞాపకం ఉందా, చచ్చిన శివుడి గుడికి వెళ్ళేవాళ్ళు కాదు. 5 ఏళ్ళు మన ప్రాణాలు తెలిసి అంటే తిరుపతి వాళ్ళు శ్రీ వైష్ణవులు, వాళ్ళు దేవుని ఎవరు ఆది విష్ణువుని, వెంకటేశ్వర స్వామిని, శ్రీరాముని ఇలాంటి వాళ్ళనే గౌరవిస్తారు, అది ప్రార్థిస్తారు. గౌరవం ప్రార్థన రెండు. మిగిలిన వాళ్ళు శైవులు, అడ్డనామాలు అంటారు వాళ్ళు, నిలువు నామాలు వాళ్ళు దేవదేవుడిని ప్రార్థిస్తారు. సో ఇట్లా మనం ఏందో తెలుసుకోకుండా మన ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది సార్. ఇప్పుడు మనం కొంతమందికి అన్నవరం సత్యనారాయణ స్వామి అంటాడు, కొంతమందికి శ్రీరామచంద్రమూర్తి ఉంటాడు, కొంతమంది మా ఎలవేలు వెంకటేశ్వర స్వామి అంటారు, రాయలసీమ అంతా అలాగే ఉంటారు. సో మన ఫ్యామిలీ ట్రెడిషనల్గా ఏ దేవుణ్ణి మనం గౌరవిస్తున్నాం, ఏ దేవుణ్ణి ఎక్కువగా ఆరాధన చేస్తూ ఉంటామో దాన్ని బేస్ చేసుకుని మనం మన ఫ్యామిలీ ఆరిజిన్ ముందుకెళ్తుంది. అంతే కదా. ఇప్పుడు నరసింహనికి బలవంతం తీసుకొచ్చి నువ్వు శైవుడు బాబు వాళ్ళ నుంచి అడ్డనామాలు పెట్టి రోజు శైవుడికి తీసుకెళ్ళినా అకార్డింగ్ టు హిస్ ట్రెడిషన్ స్టిక్ టు దట్ గన్స్ అన్నమాట. అట్లా వీళ్ళకి ఏంటంటే ఫ్యామిలీ అంతా క్రిస్టల్ క్లియర్గా నాస్తికత్వానికి, భగవంతుడి మీద గౌరవం ఇట్లన్నీ తెలిసిన తర్వాత ఇతని మాటలకి ఇతనే కాంట్రడిక్షన్ చేసుకుంటూ ఓవర్ యాక్షన్ చేసే కార్యక్రమాన్ని తెరలేపుకుంటే ఇంత ఆ తైక్వాండో, కరాటే ఇట్లన్నిట్లోనూ అతనికి ప్రావీణ్యం ఉంది, అథ్లెటిక్ బాడీ అతనిది. అలాంటి అథ్లెటిక్ బాడీ అతను నిన్న ఎన్ని ఆపసాపులు పడి పైకి ఎక్కాడు చూడండి. 150 కిలోమీటర్ల పై చిలికండి. అక్కడ అన్నమయ్య ఇదని కడప దగ్గర నుంచి నడుచుకొస్తారు సార్ అడ్డుగాను, అలాగే తిరుమల దగ్గర చెన్నై కాడి నుంచి నడుచుకొస్తారు. స్పాన్ ఆఫ్ నో టైం వాళ్ళు వచ్చేస్తారు, పైకి ఎక్కుతారు. శనివారం ఆదివారం లోపల చెన్నై నుంచి వచ్చే లోడు ఆల్మోస్ట్ 60-70% నడుచుకుని వస్తారు అనమాట. ముఖ్యంగా కడప దాటిన తర్వాత అన్నమయ్య మార్గంలో విపరీతంగా ప్రజలు, రాయలసీమ ప్రజలు అటు నుంచి నడుచుకుని వెళ్తారు సార్. ఇవన్నీ అసలు చూసిన తర్వాత నేను ప్రతిసారి వెళ్ళినప్పుడు ఆల్మోస్ట్ నడుచుకుని ఎక్కుతాను. అది కూడా వెనకాల నేను శ్రీవారం మెట్టు నుంచి వెళ్తాను నేను సార్. నీకు ఎంత తిప్పలో ఉన్నప్పుడు శ్రీవారం మెట్టు నుంచి వెళ్తే గబా పోవచ్చు కదా. ఏమో నాకు రాహుల్ గాంధీ గారు 45 మినిట్స్లో జమ్ అని వెళ్ళాడు. అథ్లెటిక్ బాడీస్ అంటే అవి తైక్వాండో చేసాడు అతను. ఈయన మరి చూస్తే అర్థమైపోయింది ఇన్ని ఆపసోపాలు పడి ఎవరినో మెప్పు కోసం అన్న దగ్గర చిత్తశుద్ధి లేని పూజ చేయని ఎలానే ఎప్పుడో శతకాలు చెప్పుకునే ఉన్నాయి. సో ఇట్లా చిత్తశుద్ధి అన్నది ఎప్పుడైతే ఉంటుందో నిజంగా ఏ పనికి ఏం పని చేయాలన్నదానికి అక్కడ తెలుస్తుంది. రెండోది వీళ్ళకి అందరికీ ధైర్యం ఏంటంటే సార్, ఈ భౌగోళిక ఛానళ్ళలో అందరూ కూర్చుని వీళ్ళకి చిరతలు వాయించేయడం, తిమ్మిని బంధించేయడం. ఏదేం లేదు, పురంధేశ్వరమ్మ సుప్రీంకోర్టు న్యాయమూర్తుల్ని, సుప్రీంకోర్టు ఇచ్చిన డైరెక్షన్స్ని కూడా స్టేట్ హెడ్గా చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నారు కాబట్టి ఆయనకి ఏమి లేకుండా మాట్లాడేస్తారంటే నిన్న గౌరవ న్యాయస్థానం ప్రశ్నించిందే అది. మీరు నేను మాట్లాడడం కాదు సార్, నేను మాట్లాడేది రైట్ ఓర్ రాంగ్ మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు. సుప్రీంకోర్టు డెవలప్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ ఏం జరిగినా ఏ కేసుకి సంబంధించిన అయినా లైవ్ లా అని ఒకటి ఉంటుందండి. లైవ్ లా అని అది మీరు ఫాలో అయితే అక్కడ ఏ విధంగా ఎవరెవరు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్ చెప్తున్నారో అవి లైవ్ లోనే మనకు తెలుస్తూ ఉంటాయి. ఎట్లాంటి క్వశ్చన్స్ అడిగారో, ఏం చెప్తున్నారో అన్న దాని మీద చూసుకుంటానండి. ఫస్ట్ లోద్రా, ఏ ఫాల్స్ పాజిటివ్ కెన్ బి obtained, మెథడ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు అని అడిగిన వెంటనే విశ్వనాథన్ గారు డస్ నాట్ ప్రొడ్యూస్ dictate that you to take a second opinion, normal thing
we take second opinion. No proof that said ghee was used. Bombarding questions అంటారు. నెక్స్ట్ ది జే గవాయ్ గారు, బిఫోర్ గోయింగ్ టు ద పబ్లిక్ it would have been more appropriate what appeared to be contaminated. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇవన్నీ సార్. విశ్వనాథన్ గారు, unless there is something to show that this ghee was used and you had material the day you went to press, this all is meaningless. Is there no difference between the first and second consignments? సార్. ఈ క్వశ్చన్స్ చూడండి. గవాయ్ గారు, we would like you to examine as to whether investigation should be conducted by the SIT or the background of such statement which affects statements of people. We should keep God away from the politics. సార్. ఇంకా గవాయ్ గారు మళ్ళీ, సిట్ వాస్ ఆర్డర్డ్, నో పబ్లిక్ స్టేట్మెంట్ షుడ్ హ్యావ్ బీన్ మేడ్. విశ్వనాథన్ గారు, ప్రైమా ఫేస్ there is nothing to show to this at this stage that the ghee used in the sample was used for laddus. Next, Gawai garu, pending inquiry, such statements made by such high constitutional functioning authorities, what effects would the SIT have? If there were complaints, you should have taken samples from every tanker. సార్. ఇది ఎందుకు చెప్పారంటే కాన్స్టిట్యూషన్ అథారిటీ, నేను పురంధేశ్వరి గారు చెప్పిన దానికి కాంట్రడిక్షన్. గౌరవ న్యాయస్థానం కూడా హైయెస్ట్ అథారిటీ అంటే చీఫ్ మినిస్టర్ చైర్ లో ఉన్న వ్యక్తి వితౌట్ టేకింగ్ ఎనీ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ రిపోర్ట్స్ హౌ దే కెన్ అన్నది క్వశ్చన్ చేయబడింది. అప్పుడు లోద్రా తెల్ల మొహం వేసుకుని ఆన్సర్ చెప్పలేదు. ఫాలో అయ్యాను, నేను చెప్తున్నా. గవాయ్, వాట్ అబౌట్ యువర్ ఓన్ ఆఫీసర్ సేయింగ్ నో కంటామినేటెడ్ ఘీ వాజ్ యూజ్డ్? ఇదే శ్యామలరావు గారు చెప్పింది, కంటామినేటెడ్ ఘీ యూజ్ చేయలేదని. విశ్వనాథన్, ప్లీజ్ కన్సిడర్ బిఫోర్ యూ రెస్పాండ్. దిస్ హ్యాస్ grave implications. You have to answer today. No bias on 18th make such statements. Angane Lodra, that's new report, sir. Contradiction malli. Gawai malli, it could have contained palm oil also. What is your specific material to show lard was used? That's in the NDDB report. Lodra, it is in the NDDB report ani స్పెసిఫిక్ గా చెప్పాడు. ఏది షో లార్డ్ వాజ్ యూజ్డ్ అన్నది, పామ్ ఆయిల్ అన్నది. ఓకే. గవాయ్ రిపోర్ట్ సేస్ ఇట్ కుడ్ ఆల్సో బి సోయాబీన్, డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ ఫిష్ ఆయిల్. ఇప్పుడు తెలుగుదేశం మీడియాలో అంతా చూపిస్తుంది ఫిష్ ఆయిల్ అని సాగుకొడుతున్నారు మన. సోయాబీన్ ఆయిల్ అనేది గవాయ్ గారు అడ్రస్ చేస్తే దట్స్ ఇన్ ద NDDB రిపోర్ట్. అంటే NDDB రిపోర్ట్ లో క్రిస్టల్ క్లియర్ గా సోయాబీన్ అనేది ఉంది. ఓకే. మళ్ళీ గవాయ్ గారు, ద రిపోర్ట్ సేస్ ఇట్ కుడ్ ఆల్సో సోయాబీన్, డస్ నాట్ మీన్ ఇట్ ఈస్ ఎ ఫిష్ ఆయిల్. విశ్వనాథన్, యూ మే హ్యావ్ ఎ డౌట్ ఆన్ సప్లయర్. వాట్ ఈస్ దేర్ టు షో దిస్ వాజ్ యూజ్డ్ వెన్ యూ వెంట్ టు మేడ్ ఎ స్టేట్మెంట్? వాడేరు అన్నది స్టేట్మెంట్ ఇచ్చారు కదా, మీ దగ్గర సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఏమన్నాయంటే ఆయన నో అని చెప్పాడు, మా దగ్గర లేవని. ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ అని కోర్ట్ ఆఫ్ లాలో చెప్పాడు ఆయన, లోత్రా గారు. బీయింగ్ దిస్ థింగ్, report states it could have soybean, does not mean it is fish oil. Vishwanathan, you may have a doubt on supplier. What is there to show this was used when you went and made such statement? ఇది అయిపోయింది కదా. నెక్స్ట్ మళ్ళీ గవాయ్, మిస్టర్ సొలిసిటర్ జనరల్ గారికి, we would like you to assess on you who should conduct this investigation. అంటే దీని అర్థం ఏంటంటే, సొలిసిటర్ జనరల్ గారు ఇప్పుడు వీళ్ళు సిట్ వేశారు. ఇజ్ ఇట్ అ సిట్? ఇస్ అ కాంపిటెంట్ అథారిటీ. ఎందుకంటే అందులో డీజీపీ గారి ఆధ్వర్యంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సంబంధిత ఐజీ గారు త్రిపాఠి గారు, ఇంకా మిగిలిన ఎస్పీ స్థాయికి దే ఆర్ నాట్ టెక్నికల్ ఎక్స్పర్ట్స్. పోలీస్ వ్యవస్థ, నిఘా వ్యవస్థ. దీని కూడా అన్నాడు సిబిఐ కూడా ఇవ్వాలి. సిబిఐ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. సిబిఐ ఇస్ నాట్ ఎ టెక్నికల్ అథారిటీ.
సార్ అక్కడ ఏదంటే క్రిమినల్ అఫెన్స్ ఏదైనా జరిగినప్పుడు క్రిమినల్ అఫెన్సెస్ లో ఏమున్నాయి అన్న దాని మీద ఎస్టాబ్లిష్ చేసే వ్యవస్థలే పోలీస్ అండ్ సిబిఐ. దీనికి ఖచ్చితంగా టెక్నికల్ అథారిటీస్ లైక్ ఎన్డీడీబీ లేదే, మైసూర్లో ఒకటి ఉంది, ఇక్కడ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ ఉంది, ఎఫ్ఎస్ఎల్ ఉంది, అక్కడ దగ్గరలో రాజస్థాన్ దగ్గర కూడా ఒకటి ఉందని చెప్పి అది కూడా రెఫర్ చేయమని చెప్పారు. we don't go on newspaper reports. ఇది అండర్లైన్ చేసుకోండి. మీడియా ట్రయల్ అంటారు దీన్ని. నేను సప్తగిరి ఎల్ఎల్బి మీకు ఎందుకు రెఫర్ చేస్తున్నానంటే దిస్ టు బి కన్సిడర్డ్ యాజ్ అ మీడియా ట్రయల్, నెవర్ ఎంటర్టైన్డ్ బై ద రెస్పెక్టివ్ కోర్ట్స్. We have asked them to take a stand on their officer's statement. Adulterated ghee was not used. ఒప్పుకున్నారు ఆయన. అడల్టరీ ఘీ ఇస్ నాట్ యూజ్డ్ అన్నది లోత్రా గారు ఎవరైతే ఈవో గారు శ్యామలరావు గారు స్టేట్మెంట్ ని కన్ఫైన్ చేసుకుంటూ గౌరవ న్యాయస్థానంలో ఆయన వాదించిన దాంట్లో ఇట్ ఈస్ నాట్ యూజ్డ్ అన్నది ఎస్టాబ్లిష్ చేయబడింది. ఇప్పుడు సిట్ రిపోర్ట్ అనేది దమ్ముడికి పనికిరాలని ఎస్టాబ్లిష్ అవుతుంది. మూడోది ఒక కాంపిటెంట్ అథారిటీ స్టేట్ హెడ్ ఆఫ్ ద దీని మీద అంతే కన్సర్న్, నేను పురంధేశ్వరమ్మ చూపించినంత కన్సర్నే గౌరవ న్యాయస్థానం కూడా చెప్పింది. వై యాజ్ అటర్డ్ ఆ మాట ఎందుకు వాడవలసి వచ్చింది వితౌట్ హ్యావింగ్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఇన్ హిస్ హ్యాండ్ అన్నది ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. ఇది మీరు గమనించగలిగితే ఇది నేను మీకు ఇస్తాను, వెనకాల డిస్ప్లే చేయండి సార్. మూడోది ఈ లైవ్ లాస్ట్ ని ఫాలో అవ్వకుండా ఇవాళ ప్రజల్ని మళ్ళీ ఆ భౌగోళిక ఛానల్ అదే విధంగా పక్కదారి పట్టిస్తున్నారు. ఇవాళ రేపు ఏంటంటే రేపు 3వ తారీఖు పోస్ట్ పోన్ అయిన దాంట్లో సిట్ ఒక రోజు బ్రేక్ తీసుకుంది. వాట్ డస్ ఇట్ మీన్ బై? ఇక్కడ మీరు వాళ్ళు కండక్ట్ చేసి రెగ్యులర్ రొటీన్స్ ఏముంటాయో వాటి మీద వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఇంకా సిట్ ఎంక్వైరీ చేయదన్నట్టే ఆల్మోస్ట్ అదేంటండి. ఫస్ట్ థింగ్ రేపటి నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతాయి, పాయింట్ 1. రెండోది ఏంటంటే పోలీస్ అథారిటీస్ అందరినీ డీజీపీ గారు అక్కడ సమీక్షించడానికి వెళ్ళారు, పాయింట్ 2. పాయింట్ నెంబర్ 3, గౌరవ న్యాయస్థానం టెక్నికల్ కాంపిటెన్స్ అథారిటీస్ ఉన్నారా అన్నది సోలిసిటర్ జనరల్ కి డైరెక్షన్ ఇచ్చింది. సిట్ మీద ఆయన ఏం చెప్తాడు? దర్ ఇస్ నో టెక్నికల్ టీమ్ అని చెప్తారు. మీకు అర్థమైందా సార్? ద కాంపిటెంట్ అథారిటీస్ హూ హావ్ బీన్ డిప్లాయిడ్ బై ద రెస్పెక్ట్ టు స్టేట్ యాజ్ అ సిట్, దే ఆర్ నథింగ్ బట్ పోలీస్ డిపార్ట్మెంట్ హెడ్స్. వాళ్ళతో ఇన్వెస్టిగేషన్ ఈ ఘీ అడల్టరేటెడ్ ఘీ మీద ఈస్ దర్ కాంపిటెన్స్ లెవెల్స్ విల్ బి అన్న దగ్గర అగైన్ క్వశ్చన్ మార్క్. సో ఆబ్వియస్లీ నో అన్నప్పుడు రెస్పెక్టివ్ వీటి నుంచి ఎన్ఐ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్స్ కానీ లేదంటే FISL కానీ ఇలాంటి వాటి దగ్గర నుంచి ఏదైనా కాంపిటెన్స్ జలంధర్లోనే ఇంకోటి ఉందంట, మైసూర్లో ఒకటి ఉంది. ఈ ల్యాబ్ నుంచి టెక్నికల్ ఎక్స్పర్ట్లు వెళ్తారు. ఆయన మైసూర్లో ఒక అతను ఉన్నాడు కదా, దేవాదాయ శాఖలో ప్రసాదాలని పరీక్షించే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ ఉన్నాడు ఆయన. నేను అవి కూడా మనం లాస్ట్ టైం డిస్ప్లే చేశాను. ఆయన లాంటి వ్యక్తి ఆధ్వర్యంలో వీటిని ఎస్టాబ్లిష్ చేస్తే ఇదే గౌరవ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కనుక ఆ పని చేస్తే దీనికన్నా ముందు అనౌన్స్ చేయక మునిపే టెక్నికల్ శాంపుల్స్ తో ఈ విధంగా జరిగింది, అడల్టరేషన్ జరిగింది అన్నది ఎస్టాబ్లిష్ చేసి ఉంటే థింగ్స్ వుడ్ హావ్ బీన్ సంథింగ్ ఎల్స్. ఇది గౌరవ న్యాయస్థానం మన ప్రజలకు చెప్పింది. వీటిలన్నింటినీ ఎలా పక్కదారి పట్టిస్తున్నారో చూడండి. సో అంచేది ఏంటంటే మీడియా హౌస్ ఉన్న దగ్గర కూడా దే హ్యావ్ ఇంటెన్షనల్లీ అడ్రస్డ్. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త కథలు ఏం నేర్పారంటే ఈ విశ్వనాథన్ గారు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పర్సనల్ కేసులు వాదించారు. తెంగరమాలోకలు గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు తిరుమలలో ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి టూర్ క్యాన్సిల్ చేసుకున్నారో ఆ రోజు దానికన్నా ముందు రోజు గౌరవ న్యాయమూర్తి గారు తిరుమలలోనే ఉన్నారు, చీఫ్ జస్టిస్ గారు. ఆయన మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎంత బ్రహ్మాండమైన వ్యక్తి అంటే ఆయన చంద్రచూడ్ గారు ఇలా చేతిలో దండం పెట్టాలి. భగవంతుడు ఏదో ఒక రూపంలో ఒక మనిషిని పంపిస్తాడు, దేవదూత అంటాను నేను. ఎందుకంటానంటే వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, అక్కడ ఇప్పుడు చూడండి అన్య మతస్థులు సంతకాలు పెట్టాలన్న దగ్గర ఆయన టీములో ఉన్న సమ్ క్రిస్టియన్స్ ని సమ్ ముస్లిమ్స్ ని ఐడెంటిఫై చేసుకున్నాడు. వాళ్ళ దర్శనార్థం ఆ రిజిస్టర్ లో సంతకాలు పెట్టించారు. ఆ రిజిస్టర్ లో ఎవరెవరు ఏ విధంగా సంతకాలు పెట్టారు అన్నది వెరిఫికేషన్ కూడా జరిగింది. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఇవాళ ఆ బెంచ్ కాన్స్టిట్యూట్ చేసే దగ్గర విశ్వనాథన్ గారిని చంద్రచూడ్ గారే అన్నట్టుగా రోస్టర్లో చూసుకోండి. ఈ కేసు ఎప్పుడైతే ఉన్నారో రోస్టర్ని డిసైడ్ చేసేది చీఫ్ జస్టిస్. మీకు ఇంకొకటి చెప్తున్నా, నాట్ బిఫోర్ మీ అని పంపించే డిస్క్రిప్షన్స్ కూడా వాళ్ళకు ఉంటాయి. నాట్ బిఫోర్ మీ అని చెప్పలేదంటేనే చంద్రచూడ్ గారు ఎంత శ్రద్ధ పెట్టి ఉంటారో దాని మీద ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే ఈ నోస్ బిఫోర్ గోయింగ్ టు ద సుప్రీం కోర్ట్ ఆయన అక్కడ ఇహపరాలు అన్ని చూసుకుని వచ్చాడు. వచ్చిన తర్వాత బెంచ్ కాన్స్టిట్యూట్ చేసిన దగ్గర ఆఫ్టర్ ఆల్ మనలాంటి ఢిల్లీ పొట్టుగాలకే తెలుస్తున్నప్పుడు గౌరవ చీఫ్ జస్టిస్ గారికి నాట్ బిఫోర్ మీ అని విశ్వనాథన్ గారు మీరు కదండి బెంచ్లో ఇంకోవాలని రోస్టర్ మార్చే కెపాసిటీ ఆయనకు ఉంటుంది కదా. వై హాజ్ నాట్ డన్ ఇట్ అంటే ఇట్ ఈస్ వెరీ క్లియర్.
దేవాదాయ శాఖ మీద పూర్తి పట్టు ఉన్న వ్యక్తి, సదరన్ స్టేట్ నుంచి ఉన్న వ్యక్తి, దేవదేవుడి మీద ఆయనకున్న చిత్తశుద్ధి గమనించే ఉంటాడు. సో ఇవన్నిటికీ ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో 4,500 మందిని అంటే 20 లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాం మన దగ్గర. ఇప్పుడు రాసుకోండి, తెలుగుదేశం ఎన్డీఏ గవర్నమెంట్ 20,04,500 సృష్టించాలి. అర్థమైందా? కొత్త వాళ్ళని 17 మందిని దగ్గర రిక్రూట్ చేయడం, పార్లగా వేరే వేరే స్టీల్ అథారిటీస్కి ట్రాన్స్ఫర్లు చేయడం, ఇవన్నీ ఎక్కడ అండర్ కరెంట్ కనిపించకుండా ఉవ్వెత్తులు లేవబోయే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం దగ్గర కార్యాచరణ మీ దగ్గర లేనిది కారణంగా దీనికి చేస్తున్న మీరు డైవర్టింగ్ పాలిటిక్స్ ఏవైతే ఉన్నాయో, అన్యమతస్థుల సంతకం అన్నారు, లడ్డూతో మొదలెట్టారు, అన్యమతస్థుల సంతకం దగ్గర ల్యాండ్ అయ్యారు. తర్వాత ఇవాళ ప్రకాష్ రాజ్ తగలబడగానే ఈ దిక్కుమాల సినిమా బ్యాచ్తో మళ్ళీ ఈ దరిద్రం చెత్త మొదలెడతారు. ఎవరికి అవగాహన లేదు, ఉండదు. వీళ్ళు బంగారు బాతుగుడ్లు లెట్టరు, బంగారు అదేంటంటారండి బాతుగుడ్లు పెట్టే ఈ దీంట్లో వాళ్ళని మనం చూడండి, ఒక ఫామ్ పెట్టి వాటిని ఏసీలు ఉన్న అట్లా ఎలా ఇది ఉంటామో, నేను మెట్లు ఎక్కినప్పుడు చూడండి పవన్ కళ్యాణ్ గారి సామర్థ్యం. వీళ్ళు ఏంటంటే ఏసీ రూముల్లోనూ కాన్వాయిల్లో ఉండి అసలు విషయాల కన్నా బయట ఏం జరుగుతుందో తెలియదు, వీళ్ళకి అవగాహన ఉండదు. ఓకే, మహా అయితే పేపర్లు చదువుతారు, ఆ పేపర్లో చేసి చెత్త చెదరు పూర్వపరాలు ఆలోచించుకుని మాడేస్తుంటారు, డెలిబరేషన్స్ అంటారు ఇట్లా, లేదా రాసి ఇచ్చింది చదివేస్తారు అంతే. వీళ్ళని పట్టుకుని మనం కుక్కతో కరెక్ట్గా గోదావరి ఏదన్నట్టు మనం చాలు సార్. మీరేవో ఇవాళ రేపు ఏదో సభ ఏదో పెట్టినట్టుగా ఉన్నారు, ఆరోగ్యం సహకరించదని ఇండైరెక్ట్గా ఇంట్లు ఇస్తున్నారు. ఎందుకంటే సభలో మాట్లాడాలి కదా, లడ్డూల విషయం మాడాలా, గౌరవ సుప్రీంకోర్టు రేపు డైరెక్షన్ ఏమి ఇస్తుంది అందరికీ గడగడగడగడ నోటంట్లో మాటలు పడిపోయి ఇన్ని కబుర్లు చెప్తారు. నేషనల్ మీడియాకి ఎవరు రావట్లేదు, తెలుగుదేశం వాళ్ళు. నేను పార్టిసిపేట్ చేసిన 2 డిబేట్లో నాకు డెలిబరేషన్స్ ఉన్నాయి, నా వీడియోలు కాబట్టి చూసుకుని వినమనండి. హుకుం రజనీకాంత్ గారి సినిమాలో హుకుం ఏంటంటే ఎవరు వెళ్ళి మాట్లాడద్దు. ఇక్కడ మనమే కదా పేలాలు ఎత్తుకొచ్చని ఇష్టం ఉన్నట్టు మాట్లాడేసుకుంటున్నారు. అని చేత ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి సీట్ సిరిగిపోయింది. ఇంక్లూడింగ్ న్యూస్ పేపర్స్ అండ్ న్యూస్ ఛానల్స్లో వచ్చి దాని మీద కూడా గౌరవ సుప్రీంకోర్టు డెలిబరేషన్స్ ఇచ్చింది. డిస్ప్లే చేయండి సార్, అవి ప్రజలకి వాస్తవాలు అర్థం అవుతాయి. చిన్న ప్రయత్నం చేద్దాం, ఏం తప్పులే ఇది సార్. అని చేత చుట్టపోలని చెప్పి పురంధేశ్వరమ్మ గారు చాలా బాగా మాట్లాడారు, ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి మా అమ్మ అనిపించాలని. అలా అదేదో సినిమాలు చూడండి, మంచు విష్ణు గారు బేపనాలు అందరితో కూర్చొని మామ అనేవో అంటుంటే ఒకడు ఇలా ఐడెంటిఫై చేసి లేపుతారు హీరోయిన్ ఎవరను. అలాగే గుంపులో గోవిందులా మీరు కూడా మంచి సంఘీభావాలు ప్రకటించారు చుట్టపోలకి, వెరీ గుడ్. కానీ ఎంత కన్సిడరేషన్, నాకున్న అతి తక్కువ పరిజ్ఞానంలో ఇఫ్ మై ప్రిడిక్షన్ ఈజ్ నాట్ రాంగ్, దట్ ఆల్సో లీడ్స్ టు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్. అంతే కదా. కానీ న్యాయస్థానాలు ఇచ్చిన దాన్ని గౌరవ స్టేట్ హెడ్ని, అదే ముఖ్యమంత్రి గారిని కూడా అంతే ప్రాస్పెక్టివ్లో వాళ్ళు ఆలోచించి మాట్లాడినప్పుడు కూడా ఏంటి ముఖ్యమంత్రి గారు కాపాడి తెలియదా, సుప్రీంకోర్టు జడ్జిలు ఏం చెప్పినా వినాలా అన్న దగ్గర ఇక మనకున్నది ఏకైక శరణం అదే. అంతేగా, మనకున్న లాస్ట్ డెస్టినీయే. వీళ్ళు చెప్తూనే అబద్ధాలను రుజువు అవుతున్నా కూడా ఇంకా కవర్ చేసుకునే ప్రయత్నం. దాన్ని తెలుగులో సామెత ఉంటుంది సార్, చింత తెచ్చిన పులుపు సావదని. అలాగే ఉంది. ఇలా చూద్దాం ఎన్ని రోజులు ఇలా దాటవేత ధోరణులతోనూ ప్రజల్ని పక్కదారి పట్టిస్తూ ముందుకు వెళ్తారు, ఎన్నాళ్ళు వెళ్తారో, ఎంత ఓపిక ఉందో చూద్దాం మనం కూడా. సార్ ఫైనల్ గా గూగుల్ యుగం సార్, సినిమా డైలాగ్ మళ్ళీ చెప్పాలి, ఇలా నొక్కితే అలా వస్తున్నాయి ఇన్ఫర్మేషన్. ఓపిక అంటే అట్లలోకి వెళ్ళండి, లీగల్ టీంలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఆర్గ్యుమెంట్స్ ఎట్లా ఉన్నాయి ఫాలో అవ్వమనండి, లైవ్ లాస్ట్లో వస్తాయి సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్. నేను అవి ఫాలో అయ్యి మాట్లాడుతూ ఉంటాను, అంతకుమించి ఇంకేం లేదు. తెలుసుకోండి, ప్రజలకు ఏం తప్పు కాదు. మనం న్యాయస్థానాల్లో జరుగుతున్న పరిణామాలని మనం ఎదబడితే అది ఆపాదించి మాట్లాడుతున్నప్పుడు, ఇప్పుడు విశ్వనాథన్ గారి గురించి క్రెడిబిలిటీస్ గురించి మాట్లాడారు. ఇదే భట్టు గారు ఒకప్పుడు ఇదే అన్యమతస్థుల డిక్లరేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చిన వెసులుబాట్లు చూసుకోమనండి, సింగిల్ బెంచ్. మీకు అప్పుడు లేని కాంట్రడిక్షన్స్ ఇప్పుడు కాంట్రడిక్షన్ మీకు అనుగుణంగా మలిచే మీడియాలో ఉన్నప్పుడు మీరు చేస్తున్న దీన్ని దాష్టికమనే చెప్తాను నేను. అంటే రాక్షసత్వంలో ఒక పరాకాష్ఠను దాష్టికం కింద పోలుస్తూ ఉంటారు, చూసుకోమనండి. సో ఈ దాష్టికాలకి ఎక్కడో దగ్గర చరమగీతం అన్న దగ్గర గౌరవ సుప్రీంకోర్టే దే హ్యావ్ ఫుడ్ డౌన్ దీస్ సార్ట్ ఆఫ్ మీడియా ట్రయల్స్ కెన్ నాట్ బి ఎంటర్టైన్డ్ ఎనీమోర్ అని. అందుకే మూర్తి గారికి విచక్షణ విజ్ఞత ఉంది కాబట్టి ముందే తప్పించుకున్నాడు ధన్యుడి సమతి, ఇంకెందుకు ఎక్కడితో ఆపేద్దామని చాలా స్మార్ట్ ముగించుకున్నాడు ఆయన. రైట్ సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇదండి తిరుమల తిరుపతి లడ్డు వివాదానికి సంబంధించి జరుగుతున్నటువంటి దానికి మీద ప్రసాద్ గారు ఇచ్చినటువంటి వివరణ. ఇది నాటి ఇంటర్వ్యూ, మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మెరా మీడియా.